చెప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 83 హ్యాపీ ఫ్యామిలీ. విజయ్ అతని టీ కప్ ను కింద పెట్టి, మిస్టర్ ఆనంద్, మీరిద్దరూ కాలేజ్ ఫ్రెండ్సా అని అడుగుతూ ఫైనల్ గా సైలెన్స్ ను బ్రేక్ చేస్తాడు. ఎల్విస్ లాంటి ఫేమస్ వ్యక్తి ఇనిషియేటివ్ తీసుకుని మరీ ముందు మాట్లాడడం చూసి ఆనంద్ సర్ప్రైజ్ అవుతాడు. విజయ్ అతని గురించి, ప్రీతి గురించి అడుగుతున్నాడు అనుకుని, అవును, తను ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ చేసింది, నేను కంప్యూటర్ సైన్స్ లో ఎంటెక్ చేశాను అంటూ నవ్వుతూ సమాధానమిస్తాడు. ఓ, మీరిద్దరూ ఎప్పటినుండి రిలేషన్లో ఉన్నారు అని విజయ్ ఆతృతగా డైరెక్ట్ గా అడిగేశాడు. దానికి ఆనంద్ పిచ్చివాడిలా ప్రీతిని గుర్తు తెచ్చుకుంటూ, దాదాపు 8 సంవత్సరాలవుతుంది అని నిజం చెప్పేశాడు. ఏంటి, పవిత్ర ఈ అబ్బాయితో 8 సంవత్సరాల నుండి ప్రేమలో ఉందా అని అపార్థం చేసుకుంటాడు. 8 సంవత్సరాలనగానే విజయ్ షాక్ అయ్యాడు. పవిత్ర, ఆనంద్లు చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు అన్న ఆలోచనకే విజయ్ మనసు పిండేసినట్టవుతుంది. ఒకవేళ అబ్రాడ్ కి వెళ్లకుండా ఇక్కడే ఉండుంటే పవిత్ర నా సొంతమయ్యేది కావచ్చు అని మనసులో అనుకుంటూ బాధపడతాడు. ఈ బాధలో ఆనంద్తో మాట్లాడే స్థితిలో లేడు. అతని ప్రపంచమంతా ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఇన్ని రోజులు అతని గుండెల అంచుల్లో మిగిలిపోయిన ఆశ కూడా ఈ రోజుతో ఆవిరైపోయింది. తెలియకుండానే అతని జీవితం అతని చేతుల్లో నుండి జారిపోయినట్లు ఫీలవుతున్నాడు. నోటి నుండి మాటలు కరువయ్యేసరికి మౌనమే సరైన ఎంపికగా అతని బాధలన్నీ మనసులో దాచుకుంటూ సమయం తొందరగా గడవాలని కోరుకుంటున్నాడు. ఇంకోవైపు సూపర్ స్టార్ ఎల్విస్ ముందు కూర్చొని మాట్లాడుతున్నందుకు కొంచెం స్ట్రెస్ గా ఫీల్ అయినా బాగానే మేనేజ్ చేశానని మనసులో అనుకుంటూ ఆ ఇద్దరు అమ్మాయిల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆనంద్. కొద్దిసేపటికి ప్రీతి, పవిత్ర ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్లను డిన్నర్ కి పిలిచారు. విజయ్, ఆనంద్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తే ప్రీతి, పవిత్ర డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు. ఇంకోవైపు ఖుషి టేబుల్ దగ్గర చైర్స్ ను అరేంజ్ చేస్తుంది. తరువాత అందరూ తినడానికి కూర్చున్నారు. పవిత్ర, విజయ్ ఒకవైపు, ప్రీతి, ఆనంద్ ఇంకోవైపుకి కూర్చోగా ఖుషి టేబుల్ కి చివరన పవిత్రకి దగ్గరగా కూర్చుంది. అందరూ హ్యాపీగా తింటున్నారు. కాని విజయ్ మాత్రం అప్పుడప్పుడు సీక్రెట్ గా ఆనంద్ వైపు చూస్తున్నాడు. ఆనంద్ ఎందుకు ప్రీతితో క్లోజ్ గా ఉంటూ ఆమె చెవిలో ఏదో చెప్తూ ఆమెకి ఈ పీస్ తిను, అది వేసుకో అంటూ స్పెషల్ కేర్ చూపిస్తున్నాడో విజయ్కి అర్థం కావడం లేదు. విజయ్ ఆలోచన ప్రకారం ఆనంద్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన పవిత్ర పక్కన కూర్చుని తినాలి, పవిత్రతో క్లోజ్ గా ఉండాలి. కాని అంతా రివర్స్ లో ఎందుకు జరుగుతుంది? నేను వచ్చానని అప్సెట్ గా ఫీల్ అయ్యి ఆనంద్ కావాలనే ఇలా చేస్తున్నాడా? పవిత్రను ఇరిటేట్ చేయడానికి పవిత్ర ఫ్రెండ్ తో క్లోజ్ గా బిహేవ్ చేస్తున్నాడా అంటూ విజయ్ ఆలోచనల్లో పడ్డాడు. విజయ్ ఇదంతా చూస్తూ తట్టుకోలేక, హే, నేనిక్కడ కూర్చుంటే ప్రాబ్లమేం లేదు కదా అని పవిత్ర చెవిలో మెల్లగా అడుగుతాడు. అఫ్కోర్స్ లేదు, అయినా అందులో ప్రాబ్లమేముంది? నువ్వు ఇక్కడ కూర్చుంటేనే నీకు ఈజీగా ఫుడ్ సర్వ్ చేయగలను అంటూ చెప్తుంది. పవిత్ర విజయ్కి, ఖుషీకి ఫుడ్ సర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుందని వాళ్ళిద్దరి మధ్య కూర్చుంది. విజయ్కి ఇంకా ఎక్కువ కన్ఫ్యూషన్ మొదలయింది. మళ్లీ పవిత్ర చెవి దగ్గరికి వచ్చి, మరి మిస్టర్ ఆనంద్ సంగతేంటి? అతనికి ఎవరు సర్వ్ చేస్తారు అని ఇండైరెక్ట్ గా వాళ్ల లవ్ గురించి అడిగాడు. పవిత్ర విజయ్ ప్లేట్లో ఇంకొంత బిర్యానీ సర్వ్ చేస్తూ, ఆ కపుల్ను వదిలేయ్, వాళ్లది వాళ్ళు చూసుకుంటారు అంటూ నవ్వుతూ చెప్తుంది. విజయ్ సడన్ గా షాక్ అయ్యి, కపులా అని కొంచెం గట్టిగా అరిచినట్టు అడుగుతాడు. ఓ, నేను చెప్పడం మర్చిపోయినట్టున్నాను, ప్రీతి, ఆనంద్ ప్రేమలో ఉన్నారు అంటూ చిరునవ్వుతో బదులు ఇస్తుంది పవిత్ర. ఆనంద్ ప్రీతి బాయ్ ఫ్రెండ్ అని తెలుసుకోగానే విజయ్ షాక్ అవుతాడు. ఎందుకో ఈ క్షణం అతని ప్రపంచానికి రెక్కలొచ్చినట్టుగా అనిపించింది. అతని మనసు ఆనందంతో, ఆశ్చర్యంతో నిండిపోయింది. సో ఆనంద్ పవిత్ర బాయ్ ఫ్రెండ్ కాదన్నమాట. అంటే ఇదంతా మిస్అండర్స్టాండింగా అని తెలిసి తనలో తానే పిచ్చివాడిలా నవ్వుకుంటాడు విజయ్. కాని పవిత్ర అతని వైపు ఏదో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు చూడడం గమనించి, అది నేను
ఆనంద్ నీ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడని అనుకున్నా అంటూ తడబడుతూ చెప్తాడు విజయ్. ఆనంద్ ఇమ్మీడియట్ గా ఆశ్చర్యంతో ప్రీతి వైపు చూసి, లేదు, నేను నిన్ను చీట్ చేయలేదు, ఐఎమ్ ఇన్నోసెంట్ అన్నట్టుగా చూస్తాడు. కాని ప్రీతి మాత్రం విజయ్ మాటలకు గట్టిగట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. విజయ్లో ఇలాంటి క్యూట్ సైడ్ ఉండడం చూసి, ఓ మై గాడ్ మిస్టర్ విజయ్, మీరు నిజంగా చాలా ఫన్నీ అంటూ నవ్వుతుంది. పవిత్ర కూడా ప్రీతితో కలిసి పెద్దగా నవ్వుతూ, మిస్టర్ విజయ్, నువ్వేం ఆలోచిస్తున్నావు? నాకసలు బాయ్ ఫ్రెండే లేడు అంటూ చెప్తుంది. బాయ్ ఫ్రెండ్ లేడన్న పదాలు పవిత్ర నోటి నుండి వినగానే విజయ్ గుండె ఎగ్జైట్మెంట్ తో బద్దలైనంత పనైంది. పవిత్రకి బాయ్ ఫ్రెండ్ లేడంటే అతనికి ఇంకా ఛాన్స్ ఉందన్నట్టే అని సంతోషపడతాడు. ఖుషి కూడా ఈ పెద్దవాళ్ల మాటలు వింటూ నవ్వుతుంది. తను విజయ్ వైపుకు తిరిగి, డింపుల్ అంకుల్, పవి బేబీకి బాయ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు, మరి నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని క్యూట్ గా అడుగుతుంది. విజయ్ ఆక్వర్డ్ గా ఎంబ్రాస్డ్ గా ఫీల్ అవుతూ, లేరు లేరు అని తలను ఊపుతాడు. ఖుషి వెంటనే తను తింటున్న చైర్ మీదికి ఎక్కి నిల్చుని విజయ్కి దగ్గరగా వంగి, వావ్, అవునా? అయితే డింపుల్ అంకిల్ కి పవి బేబీ అంటే ఇష్టమేనా అని డైరెక్ట్ గా అడిగేస్తుంది. ఈ క్యూట్ చిన్నారికి వాళ్ళిద్దరినీ తొందరగా కలపాలని ఉంది. ఎందుకంటే తనకు డింపుల్ అంకిల్ చాలా చాలా నచ్చాడు. తనకి డింపుల్ అంకిల్ లాంటి డాడీ కావాలని అనిపిస్తుంది. అందుకే డైరెక్ట్ గా అడిగేస్తుంది. ఖుషి ప్రశ్నకు ఎలా జవాబు చెప్పాలో విజయ్కి అర్థం కావడం లేదు. అతని ముఖం మొత్తం టెన్షన్తో యాపిల్ పండులాగా ఎర్రగా మారిపోయింది. తన కూతురి సడన్ ప్రశ్నకి ఈవెన్ పవిత్ర కూడా షాక్ అయింది. ఖుషి వాళ్ళిద్దరినీ సెట్ చేయడానికి ట్రై చేస్తూ మరీ ఇంత డైరెక్ట్ గా అడిగేసరికి పవిత్ర కూడా కొద్దిగా ఎంబరాస్డ్ గా ఫీల్ అవుతుంది. విజయ్ రెస్పాండ్ అయ్యేలోపు పవిత్ర ఖుషీని చైర్ మీద నుండి కిందికి దింపి, ఇదిగో నీకు ఇష్టమైన లెగ్ పీస్ అని ఖుషీ ప్లేట్లో చికెన్ వేస్తూ చెప్పి విజయ్ వైపుకి తిరిగి, మిస్టర్ విజయ్, తన మాటలు పట్టించుకోవద్దు, నీకు తెలుసు కదా పిల్లలు ఏదేదో మాట్లాడతారు అంటూ ఒక ఆర్టిఫిషియల్ నవ్వును విసురుతూ మెల్లగా చెప్తుంది. విజయ్ ముఖంలో ఒక ఆక్వర్డ్ ఎక్స్ప్రెషన్ మొదలైంది. ఇంతమంది ముందర అతని ట్రూ ఫీలింగ్స్ ను పవిత్రకి ఎక్స్ప్రెస్ చేయలేకపోతాడు. నాకు నువ్వంటే ఇష్టం, కాని అది నీకు ఎలా చెప్పాలో తెలియదు అని మనసులో అనుకుంటూ ఫీల్ అవుతాడు. ఒక బాధ తప్పితే ఇంకొకటన్నట్టు పవిత్రకి బాయ్ ఫ్రెండ్ లేడని తెలిసి ఆనందపడే లోపే అతని ఫీలింగ్స్ ను ఎలా చెప్పాలి, చెప్తే పవిత్ర ఒప్పుకుంటుందా అన్న భయం మొదలైంది విజయ్కి. తనకు నా ప్రేమను ఎలా చెప్పాలి, చెప్పేంత ధైర్యం నాకెప్పుడొస్తుంది అని తనను తాను ప్రశ్నించుకుంటూ మైమరిచిపోయాడు విజయ్. అందరూ కలిసి నవ్వుకుంటూ హ్యాపీగా డిన్నర్ చేస్తారు. అపార్థాలన్నీ తొలగిపోవడంతో విజయ్లో కూడా సంతోషం ఉప్పొంగిపోతుంది. అందరూ ఫుడ్ తిని హాల్లో కూర్చున్నారు. పవిత్ర వాళ్ల దగ్గరికి స్వీట్స్ తీసుకుని వచ్చింది. బిర్యానీ చేసేప్పుడే పవిత్ర ప్రీతికి ఇష్టమని పీనట్ బర్ఫీ చేసింది. అలాగే గులాబ్ జామున్ కూడా చేసింది. హే, కొంచెం స్వీట్ తినండి, కారముంటే తగ్గుతుంది అంటూ ప్లేట్ను కాఫీ టేబుల్ మీద పెడుతూ అందరినీ తినమని సిగ్నల్ చేస్తుంది పవిత్ర. ప్రీతి హ్యాపీగా పీనట్ బర్ఫీని తీసి ఖుషీకి ఇస్తూ, చెర్రీ బేబీ, ఇది ఆరెంజ్ మమ్మీకి ఇష్టమైన స్వీట్, నువ్వు కూడా తిను అంటూ నవ్వుతుంది. కాని ఖుషీ గులాబ్ జామున్ను తీసుకుని హ్యాపీగా తింటూ, ఇట్స్ ఓకే ఆరెంజ్ మమ్మీ, నాకు వద్దు, నాకు గులాబ్ జామున్ అంటేనే ఇష్టం అని చెప్తుంది. పవిత్ర వెంటనే ప్రీతిని ఆపుతూ, నేనసలు చెప్పడమే మర్చిపోయాను, ఖుషీ పల్లీలతో చేసినవి ఏదీ తినకూడదు, తన ఒంటికి పడదు అంటూ వివరిస్తుంది. ఖుషీ పల్లీలకు అలర్జిక్ అని వినగానే విజయ్ షాక్ అవుతాడు. ఆ చిన్నారి వైపు చూస్తూ నాక్కూడా సేమ్ ప్రాబ్లం అని చెప్పాలని అనుకుంటాడు. చెర్రీ బేబీకి నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయని మనసులో అనుకుంటూ విజయ్ మురిసిపోతాడు. ఎందుకో తెలీదు కాని ఖుషీకి అతనికి కొన్ని సిమిలారిటీస్ ఉండడం విజయ్కి చాలా నచ్చింది. కొద్దిసేపు తర్వాత ప్రీతి ఆనంద్ వెళ్లడానికి సిద్ధపడ్డారు. వెళ్లే ముందు ప్రీతి ఖుషీని హగ్ చేసుకుని, చెర్రీ, నువ్వు ఈరోజు పవి బేబీతో టైం స్పెండ్ చెయ్యి,
రేపు పొద్దున్నే ఆరెంజ్ మమ్మీ వచ్చి నిన్ను పిక్ చేసుకుంటుంది, ఓకేనా అంటూ అడుగుతుంది. ఓకే అని సంతోషంగా ఒప్పుకుంటుంది ఖుషి. ప్రీతి ఆనందులు వెళ్లిపోయాక విజయ్, పవిత్ర, ఖుషి కలిసి క్యారమ్స్ ఆడతారు. ఖుషి విజయ్లు దగ్గరవడం చూసి పవిత్రకి మనసులో తెలియని ఆనందం కలుగుతుంది. తనకంటూ ఒక అందమైన కుటుంబం ఉన్నట్లు ఫీల్ అవుతుంది. తనకు నిజంగా అడగాలనుంది, విజయ్ నీకు నేనంటే ఇష్టమా? ఎందుకు నీ ఫీలింగ్స్ ను దాచుకుంటున్నావు అని. పవిత్ర ఎప్పుడూ కాన్ఫిడెంట్ గా ఉండేది. కాని ఎందుకో విజయ్ దగ్గరికొచ్చేసరికి తన ధైర్యమంతా ఆవిరైపోతుంది. విజయ్ను అర్థం చేసుకోగలుగుతుంది కాని అతని మనసులో ఏముందో కనిపెట్టలేకపోతుంది. 5 సంవత్సరాల ముందు అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి కారణం పవిత్రే. తను మత్తులో ఉండకపోయి ఉంటే విజయ్ ఆమెను ముట్టుకునేవాడే కాదు. అయినా ఆ ఇన్సిడెంట్ను అడ్డం పెట్టుకుని ఏ రోజూ అడ్వాంటేజ్ తీసుకోవడానికి అతను ట్రై చేయలేదు. ఆ తరువాత పవిత్రకి ప్రతి విషయంలోనూ హెల్ప్ చేస్తూనే వచ్చాడు. అందుకే విజయ్కి తనంటే ఇష్టం ఉందేమో అన్న అనుమానం పవిత్రకి కలిగింది. కాని ఆ రోజు మోహనకృష్ణ కారణంగా రెండవసారి విజయ్, పవిత్రలు హోటల్లో కలిసినప్పుడు పవిత్ర ఎంత అడిగినా విజయ్ జవాబు చెప్పకుండా తనను ఇగ్నోర్ చేశాడు. అందుకే పవిత్ర కన్ఫర్మ్ చేసుకుంటుంది విజయ్కి అమ్మాయిలంటే ఇష్టం లేదని. వాళ్లు ఆట పూర్తి చేసేసరికి టైం రాత్రి 10:30 అయింది. అప్పటికే ఖుషి పవిత్ర మెడల మీద చేతులు చుట్టేసి తన భుజాలపై నిద్రపోతోంది. పవిత్ర ఖుషీని ఎత్తుకొని, ఖుషికి నిద్ర వస్తుంది, ముందు నేను తనకు స్నానం చేపించి పడుకోబెడతాను, నువ్వు నీ రూమ్కి వెళ్లి వెయిట్ చెయ్యి, నేను తర్వాత వస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది. ఖుషీకి స్నానం చేపించి తనను బెడ్ మీద పడుకోబెట్టి బయటకు రాగానే విజయ్ ఇంకా హాల్లోనే ఉండడం గమనించి, నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతుంది. హా, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను అంటూ విజయ్ బదులు ఇస్తాడు. ఎలాగో విజయ్కి ఏమీ పనిలేదు, అందుకే పవిత్ర కోసం ఇక్కడే ఎదురుచూస్తున్నాడు. పవిత్ర వెంటనే, మిస్టర్ విజయ్, కావాలంటే నువ్వు ఈరోజు ఇక్కడే పడుకోవచ్చు, నీకేదైనా అవసరమైతే చెప్పు, నేను వెళ్లి నీ రూమ్ నుండి తీసుకొస్తాను అని అంటుంది. పవిత్ర ఇలా అడగడానికి ముఖ్య కారణం ట్రీట్మెంట్కి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు ఖుషిని ఒంటరిగా వదిలి పవిత్రకి విజయ్ రూంలో ఉండాలని లేదు. విజయ్ మరో ఆలోచన లేకుండా హ్యాపీగా ఒప్పుకున్నాడు. ఎంతైనా పవిత్రతో కలిసి ఉండేందుకు అతనికి ఇది ఒక అద్భుతమైన ఛాన్స్. అంత ఈజీగా ఎలా వదులుకుంటాడు? ఖుషి పడుకున్న పక్క రూంలోనే విజయ్కి పవిత్ర ట్రీట్మెంట్ ఇస్తుంది. విజయ్ బెడ్ మీద పడుకున్నాడు. పవిత్ర అతనికి మసాజ్ చేస్తుంది. సడన్ గా ఖుషి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు అని విజయ్ పవిత్రను అడిగాడు. విజయ్కి నిజంగా తెలుసుకోవాలనుంది. ఇంత యాక్టివ్గా ఉండే క్యూటీని పెంచిన తల్లిదండ్రులు ఎలా ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు అని.